హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది ఒక చిన్న అకేషన్కి రెడీ అవుతున్నాను అనమాట. రిలేటివ్స్ది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది. సో దానికోసమని రెడీ అవుతున్నాను. ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది కదా. మళ్ళీ అందులో మనల్నే అంటారు, ఇంకా నీదే లేట్, మేమందరం రెడీ అయిపోయాము, నువ్వే లేట్ అంటారు. కానీ ముందంతా మనం ఇంట్లో పనుల కోసం టైం స్పెండ్ చేసింది మాత్రం కనిపించదు. మనం రెడీ అయ్యేటప్పుడు మాత్రం తొందర పెట్టేస్తారు మనల్ని. సో మా ఇంట్లోనైనా మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇంకా అక్కడ మా హస్బెండ్తో ఆర్గ్యూ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంతసేపు పనులు ఉన్నాయి కదా, ఇప్పుడు అన్నా నేను రెడీ అవ్వాలి కదా, కాస్త టైం అయినా ఇవ్వాలి కదా నాకు అని చెప్పేసి. ఇక్కడ అయితే ఏం యూస్ చేయట్లేదు. నేను సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇవే అప్లై చేశాను. ఇంకా డైరెక్ట్గా పౌడర్ వేసేసుకొని బొట్టు పెట్టేసుకున్నాను. మామూలుగా అయితే ఎక్కడికన్నా వెళ్తే బీబీ క్రీమ్ ఆర్ ఫౌండేషన్ ఏదో ఒకటి యూస్ చేస్తాను. బట్ ఈ సమ్మర్కి అవి ఏం యూస్ చేసినా నాకు ఈ చెమటలు ఎక్కువ అనమాట, స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. సో అంత ఫేస్ అంతా జిడ్డుగా అయిపోతుందని చెప్పేసి అన్ని ఏవి యూస్ చేయకుండా నార్మల్గా యూస్ చేశాను అనమాట. సో ఇంకా ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. దండ వచ్చేసి నా ఫ్రెండ్ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా, నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. సో అది నా బర్త్డే రోజు వేసుకోవడానికి కుదరలేదు. అందుకనేసి ఈ అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుంది, గ్రీన్ అండ్ మెరూన్ వచ్చినాయి అనమాట స్టోన్స్ అవి అందులో. అందుకనేసి దీనికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇది ఆ రోజు వేసుకున్నాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే నేను ఎలా ఉన్నాను అనేది కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. హెవీ పట్టు శారీస్ అలా ఏం కట్టుకోలేదు. ఈ సమ్మర్లో పట్టు శారీస్ని కట్టుకొని ఫంక్షన్ అటెండ్ అయ్యి ఇంటికి వచ్చే లోపల అయిపోతుంది నా పని. దట్టు బాబు ఉన్నాడు కదా, వాడిని కూడా చూసుకోవాలి కదా. సో అందుకనేసి ఇలా సింపుల్గా కట్టుకున్నాను. నేను ఫొటోస్ తీయమని అడిగితే మా హస్బెండ్ మా వాడు కూడా వచ్చి నిలబడ్డాడు. ఇంకా టోటల్గా నా లుక్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్